పశ్చిమాసియాలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందనే ఆశలను చిగురింపజేస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ హెచ్చరికలు, మధ్యవర్తుల చర్చలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పశ్చిమాసియా సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం దాదాపు ముగిసినట్లేనని, శాంతి ఒప్పందానికి అత్యంత చేరువగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. అమెరికా కఠినంగా వ్యవహరించి ఉండకపోతే ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాలను తయారు చేసుకుని ఉండేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక శాశ్వత శాంతి ఒప్పందమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు భారీగా తగ్గుతాయని ఆయన అంచనా వేశారు. అలాగే ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. అమెరికా తన దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోకపోతే పర్షియన్ గల్ఫ్, ఒమాన్ సముద్రం, ఎర్ర సముద్రం మీదుగా సాగే అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకుంటామని తెహ్రాన్ హెచ్చరించింది. ఎగుమతులు, దిగుమతులు సాగనివ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. దీనిని మరో 2 వారాల పాటు పొడిగించి ఈలోగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరేలా చూడాలని మధ్యవర్తులు భావిస్తున్నారు.